అండి బిలియనియర్ వైఫ్ పార్ట్ 39. అయ్యో, ఇన్ని సంవత్సరాలు తల వంచుకొని అణిగిమణిగి ఉండేది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత దీని స్వభావమే పూర్తిగా మారిపోయింది. పెద్దలకు గౌరవం ఇవ్వడం కూడా తెలియడం లేదు. అత్తమ్మ, ఇది చూస్తున్నారా? ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళొస్తుంది. ఈ ఇంట్లో దీనిని ప్రశ్నించే వాళ్ళే లేరు. సూరజ్ అన్నయ్య నమ్మకాన్ని ఒమ్ము చేయాలి అనుకుంటుంది. ఆయన నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఇలా ప్రవర్తిస్తుంది. ఇది ఇలాగే ఉంటే మన కుటుంబ గౌరవం ఏమవుతుంది? అనన్య తన మాట పూర్తి చేయకముందే ఒక్కసారిగా ఆమె చెంప చల్లుమన్నట్లు అయ్యింది. వెంటనే తన చెయ్యి చెంపపైకి వెళ్ళిందని ఆమెకు అర్థమయ్యింది. చెంప దెబ్బ తగిలిన నొప్పితో కళ్ళల్లో నీళ్లు నిండగా తలెత్తి చూసింది. ఎదురుగా కోపంతో తన వైపుకు చూస్తున్న నీలాక్షి కనిపించింది. ఏంటి, నేను మర్యాదగా మౌనంగా ఉంటే ఇక నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరితో వచ్చినా నీకేంటి? నన్ను ప్రశ్నించే హక్కు నీకెవరిచ్చారు? నన్ను అడగాల్సిన వాళ్ళు నన్నే నేరుగా అడుగుతారు అని చెప్పి ఆమె చూపు తన అత్తగారు వసుంధర వైపుకు తిరిగింది. వారికి మాత్రం నేను సమాధానం చెప్తాను, కానీ ఇకపై నా విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి అని గట్టిగా చెప్పి తన కళ్ళ చూపులతోనే వారిని హెచ్చరించి వారి పక్కగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. నీలాక్షిలో నా రూపాన్ని చూసి అనన్య కొద్దిసేపు ఆశ్చర్యపోయింది. అత్తమ్మ నన్ను కొట్టింది, మీరు చూస్తూ ఊరుకున్నారా? ఆమెను ఒక్క మాట కూడా అడగరా? వసుంధర ప్రశాంతంగా, ఎందుకు? నన్ను కూడా కొట్టాలని అనుకుంటున్నావా ఏంటి అని అంది. కొద్దిసేపు ఆగి, అయినా నువ్వు ఆమెతో హద్దులు దాటి మాట్లాడ్డావు, అందుకే నీకు తగిన గుణపాఠం చెప్పింది. కనీసం ఇకనైనా ఆమెకు దూరంగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ ముసలావిడ అసలు ఎవరు పక్షాన? నాదా లేక నీలాక్షిదా? దీన్ని మౌనం కూడా నమ్మలేం. రేపు నీలాక్షి అన్ని అని చెప్తుందేమో. ఇక అది మాత్రం నేను ఎప్పటికీ జరగనివ్వను. అయ్యో అమ్మా, ఎంత నొప్పిగా ఉందో. చూడటానికి పక్కపలచగా ఉంటుంది, కానీ చెంపదెబ్బ మాత్రం గట్టిగానే కొట్టింది. ఆగు నీలాక్షి, నా గురించి అంతా తెలిసి కూడా నాపై చేయి చేసావు కదా. దీనికి నువ్వు తప్పకుండా పశ్చాత్తాప పడతావు. నేను పశ్చాత్తాప పడేలా చేస్తాను అని మనసులోనే రగిలిపోతుంది. అంతలోనే తన ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ చూసిన వెంటనే కాల్ ఎత్తి మమ్మీ అని పిలిచింది. ఏమైంది అనన్య, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అవతల నుంచి ఆమె తల్లి బాధగా అడిగింది. అవునమ్మా, మా ఇంట్లో ఉన్న ఆ అమ్మాయి నన్ను కొట్టింది. ఏంటి, నా కూతురి మీద చెయ్యి వేసిందా? ఆ చేతికి గుణపాఠం చెప్పాలి. నా కూతురిపై చెయ్యి ఎత్తేంత ధైర్యం దానికి ఎలా వచ్చింది? అయ్యో పిచ్చిదానా, అది నేను కొడుతూ ఉంటే నువ్వు చూస్తూ నిలబడిపోయావా? దాని చేతిని పట్టుకుని గట్టిగా అడ్డుకోవాల్సింది కదే. నా కొడుకును పుట్టు కూడా నువ్వు ఇంత అమాయకంగా ఎలా ఉన్నావే? అమ్మా, మీరు కూడా నన్నే తిడుతున్నారా? నేను తిట్టకుండా ఇంకేం చెయ్యాలి? ఇన్ని సంవత్సరాలు మేము నిన్ను ఒకసారి కూడా కొట్టలేదు కదాను. ఒకప్పుడు ఒక ముద్ద అన్నం కోసం తప్పించిన ఆ అనాథ పిల్ల నా కూతురిపై చేయి చేసిందా? అమ్మా, అది వదిలేయండి. ఆమె కొట్టిన దానికంటే మీరు మాట్లాడుతున్న మాటలే నాకు ఎక్కువగా బాధ కలిగిస్తున్నాయి. అసలు ఎందుకు ఫోన్ చేశారో అది చెప్పండి. నేను ఎందుకు ఫోన్ చేశానో మీకే తెలియదా? నువ్వే ముందు నాకు ఫోన్ చేసి చెప్తావనుకున్నాను, కానీ నువ్వు చేయలేదు. ఏం చెప్పాలి? ఇలా టెన్షన్ పెట్టకండి. అదే, ఆ మందు కలిపిన పాలు పనిచేసాయా లేదా అని అడుగుతున్నాను అని అంది తన తల్లి. అది అడగండి అమ్మా ప్లీజ్. చివరి క్షణంలో మా అమ్మగారు వచ్చి అదంతా పాడు చేసేసారు. ఏమంటున్నావను? ఇక తర్వాత జరిగిందంతా అనన్య అరుణకు వివరంగా చెప్పింది. అయ్యో దేవుడా, నీ వల్ల ఒక్క పని కూడా సరిగ్గా జరగదు. చిన్న పని కూడా పూర్తి చేయలేకపోయావా? చివరికి ఆ పని మనిషి చేతిలో ఓడిపోతావు. తొందరగా నీ సామాను సర్దుకుని రెడీగా ఉండు. ఇక విడిచిపెట్టబడిన కోడలుగా తిరిగి మా ఇంటికి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. అమ్మా, మీరు ఇలాగే మాట్లాడితే నేను ఖచ్చితంగా ఫోన్ పెట్టేస్తున్నాను. నాకు కోపం వస్తుంది. మరి ఇంకేం చెప్పాలను? నీ భర్తను నీ మాట వినేలా చేసుకోవడం కూడా నీకు రాదు. ఈ రోజు నేను చూసింది నిజమైతే నువ్వు మళ్ళీ ఈ ఇంటికి ఖచ్చితంగా రావాల్సిందే. అందులో ఎలాంటి మార్పు ఉండదు అని తన తల్లి అంది. అమ్మా, దయచేసి ఇలా టెన్షన్ పట్టకుండా స్పష్టంగా చెప్పండి. ఏం చూశారు? మాటలు తిప్పకుండా నేరుగా చెప్పండి ప్లీజ్. ఈ రోజు నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాను. అయితే అదంత ముఖ్యమా? అది నాకు ఎందుకు చెప్తున్నారు? అయ్యో అను, నేను చెప్పేది పూర్తిగా విను. అక్కడ నీ భర్త ఒక అమ్మాయితో కలిసి వచ్చాడు. అమ్మా, ఏమంటున్నారే మీరు? అవును, నేను నిజమే చెప్తున్నాను తల్లి. అమ్మా, ఆ అమ్మాయిని వెంట తీసుకుని మాలంతా తిరుగుతున్నాడు.
చూసిన వాళ్ళకు ఆమెనే తన భార్య అనిపించేలా ప్రవర్తిస్తున్నాడు. ఇద్దరు నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ తిరిగారు. ఆమె భుజంపై చెయ్యి వేసుకోవటం, ఇంకా తింటూ ఒకరికొకరు తినిపించుకోవటం. అంతేకాదు బట్టల షాప్ కి తీసుకెళ్లి రకరకాల బట్టలు కూడా కొనిపెట్టాడు. అది చూసి నాకు రక్తం మరిగిపోయింది. అమ్మా, మీరు నిజంగానే చెప్తున్నారా? పొరపాటున ఇంకెవరినైనా చూసి అంశుమనని అనుకుంటున్నారేమో. ఆ నాకు తెలిసే నువ్వు ఇలానే అంటావని నాకు ముందే తెలుసు. అందుకే వాళ్ళ ఫోటోలు తీసుకున్నాను. ఇప్పుడే నీకు పంపుతున్నాను, చూసి చెప్పు అని చెప్పి అరుణ వెంటనే ఫోటోలు పంపించింది. ఆ ఫోటోలు చూసిన అనన్య ఒక్కసారిగా ఆశ్చర్యంతో నిలబడిపోయింది. అది అది ఆమె ఇంతకు ముందు చూసిన అదే అమ్మాయి. చూడను, ముందు నీ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించు. అసలు విషయం ఏమిటో మెల్లగా తెలుసుకో. అల్లుడు గారితో గొడవ పడుకో, లేకపోతే ఆయన నిన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతారు. మగవాళ్ళంతే, ఇంట్లో ఎంత మంచి భోజనం ఉన్నా బయటిదే ఇష్టపడతారు. అందుకే మనమే తెలివిగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలి. అను నేను చెప్పేది నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆవేశంలో ఏ నిర్ణయము తీసుకోకు. ఇంకొక విషయం, ఈ రోజు ఆ నీలాక్షిని ఆమె భర్తను గుడి దగ్గర చూశాను. ఇద్దరు ఒకరిపై ఒకరు ఎంత ప్రేమ చూపించుకుంటున్నారో. ఆమె కోసం పూలు కొనడం, స్వయంగా తలలో పెట్టడం, చేతులు పట్టుకుని తిరగడం చూసే వాళ్ళకు అసూయ కలిగేలా ఉన్నారు ఆ జంట. ఆ సోరస్కు నిజంగానే అదుంటే ఇప్పటికే నీలాక్షి ప్రెగ్నెంట్ అయి ఉండేది. బహుశా దేవుడు మన వైపే ఉన్నాడేమో, అందుకే అతన్ని అలా చేశాడు. సరే సరే అను, ఇక నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇక ఫోన్ పెట్టేస్తున్నాను. సరే అమ్మా అని చెప్పి అనన్య కోపంగా తన గదిలోకి వెళ్ళి అంశుమాన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. కొద్దిసేపటికే అంశుమాన్ ఇంటికి వచ్చాడు. అంశుమాన్, మీతో మాట్లాడాలి. తర్వాత మాట్లాడదాంలే అనన్య, చాలా అలసిపోయాను. ఇంత అలసట ఎందుకు? మరి మీరు ఆఫీస్కే కదా వెళ్ళారు, ఎందుకని ఇంత అలసిపోయారు? ఆ ప్రశ్న విన్న అంశుమాన్ ఒక్కసారిగా తడబడ్డాడు. ఏంటి, ఈ రోజంతా నీతో గడపాలని అనుకున్నాను, కానీ ఆఫీస్ నుంచి సడన్ గా ఫోన్ రావటంతో అంతా పాడయింది. అంటే మీరు ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేదా? లేదను, ఎక్కడికి వెళ్ళలేదు. అబద్ధం, పచ్చి అబద్ధం. ఇప్పుడే మీ నాన్నగారి దగ్గరకు, మీ అమ్మగారి దగ్గరకు, మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళి నాకు న్యాయం చేయమని అడుగుతాను అంటూ అనన్య బయటికి వెళ్ళబోయింది. నిజమేంటో వాళ్ళకు తెలియాలి. అయ్యో అనన్య, ఇలా టెన్షన్ పడకు. అసలు విషయం ఏంటో ముందు చెప్పు. ఈ రోజు మీరు ఒక అమ్మాయితో బయటికి వెళ్ళారు. ఆమె ఎవరు? ఇంకా ఆ రోజు హాస్పిటల్లో ఆ అమ్మాయి గర్భస్రావానికి సంబంధించిన ఫారంపై సంతకం చేసింది కూడా మీరే. నాకు అన్నీ తెలుసు. మీరు నన్ను మోసం చేశారు అంశుమన్. ఇక ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్తాను. అది విన్న అంశుమన్ ఒక్కసారిగా ఆందోళన చెందాడు. అనన్య, నిజం పూర్తిగా తెలుసుకోకుండా అలా మాట్లాడుకో. నేను నిన్నెప్పటికీ మోసం చేయను జాను. అయితే నిజం ఏంటో చెప్పండి. ఆ బిడ్డ మీది కాదని చెప్పబోతున్నారా, లేక ఈ రోజు ఈ అమ్మాయితో కలిసి మాలికి వెళ్ళలేదని అంటారా అంటూ అతన్ని చొక్కాను పట్టుకుని బలంగా కుదిపింది. అనన్య అంటూ అంశుమన్ గట్టిగా అరిచాడు. నేను ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజమే. ఈ రోజు ఆమెతో బయటికి వెళ్ళింది కూడా నిజమే. కానీ అసలు ఏం జరిగిందో ముందు పూర్తిగా తెలుసుకో అని అమాయకంగా మాట్లాడడం ప్రారంభించాడు. సరే, అయితే నిజం మాత్రమే చెప్పండి. ఆమె నా స్నేహితురాలు. ఆమెను ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఆమె ప్రెగ్నెంట్ అయింది. నన్ను ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తావా అని నన్ను అడిగింది. మొదట నేను నిరాకరించాను, కానీ ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారని ఏడుస్తూ వేడుకుంది. ఆమె పరిస్థితి చూసి జాలేసి హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఈ రోజు కూడా కొన్ని వస్తువులు కొనాలి అని చెప్పింది. నేను వద్దు అన్నాను, కానీ ఇప్పుడు ఒంటరిగా బయటకు వెళ్ళలేను అని బతిమాలింది. అందుకే ఆమెతో వెళ్ళాను. ఆమె కోసం వెళ్ళానని అనుకుంటున్నావు కదా, కానీ నిజానికి నేను వెళ్ళింది నీ కోసమే. నా కోసమా అని అనన్య అనుమానంగా అడిగింది. అవును, నేను నా నిజం తెలియకుండా నేను నిన్ను కొట్టాను కదా, దాని గురించి నాకు చాలా బాధగా అనిపించింది. అందుకోసం నీ కోసం ఏదైనా కొనాలి అనుకున్నాను. అదే సమయంలో ఆమె ఫోన్ చేసింది. అప్పుడు ఆమెను కూడా వెంట తీసుకుని వెళ్ళి నీ కోసం కూడా కొన్ని వస్తువులు కొనుక్కుందామని అనుకున్నాను. అంతే జాను, అంతే. నన్ను నమ్ము అను, నన్ను నమ్ము. నువ్వు కూడా నన్ను అనుమానిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంశుమన్ నకిలీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఆమెకు మీరే ఎందుకు తినిపించారు? అది ఆమె చేతిపై వేడిగా ఉన్న ఆహారం పడింది. చెంచాతో తినడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే నేను సహాయం చేశాను, అంతే. సరే, ఇది చూడు, నీ కోసం ఒక చిన్న బహుమతి తెచ్చాను అంటూ ఒక చిన్న పెట్టె ఆమె చేతిలో పెట్టాడు.
అనన్య బాక్స్ తెరిచి చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. అందులో వజ్రాలు పొదిగిన అందమైన బ్రాస్లెట్ ఉంది. అయ్యో అంశుమన్, ఇది చాలా అందంగా ఉంది. నిజంగా నా కోసమే కొన్నారా? లేదు, నీలక్షి కోసం కొన్నాను. ఏంటి అంటూ అనన్య కోపంగా ఉంది. అయ్యో, సరదాగా అన్నాను. నా జాను తప్ప ఇంకెవరి కోసం కొంటాను? సారీ అంశుమన్, నేను మిమ్మల్ని అనుమానించాను. మీ బహుమతి చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఐ లవ్ యూ అంశుమన్ అంటూ అతని చెంపపై ముద్దు పెట్టింది. అనన్య, ఇది మోసం అంటూ ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. చెంపపై ముద్దు పెట్టి సరిపెట్టకు, ప్రేమను హృదయపూర్వకంగా వ్యక్తం చేయి. అతని మాటలకు సిగ్గుపడిన అనన్య అతన్ని ప్రేమగా ముద్దు పెట్టుకుంది. ఇద్దరూ తమ ప్రేమలో మునిగిపోయారు. అంతలో కొన్ని గంటల క్రితం జరిగిన సంఘటన అంశుమాన్కు గుర్తొచ్చింది. ఆ అమ్మాయితో కలిసి మాల్లో తిరుగుతూ ఉండగా అద్దంలో తన అత్త అరుణ ప్రతిబింబం కనిపించగానే అతను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇది మనం వెంట పడుతుందా? అలా అయితే మొదట అనన్యకి చెప్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో అతని చూపు వజ్రాల ఆభరణాల దుకాణంపై పడింది. ముందుగానే ప్లాన్ చేసుకోవటం మంచిదయింది. లేకపోతే ఈ రోజు ఖచ్చితంగా చిక్కుకునేవాడిని. ఈ అనన్యను మోసం చేయటం అంత కష్టమేమీ కాదు అని మనసులో అనుకుంటూ ఆమెతో కలిసి మంచంపై వాలిపోయాడు. ఇది ఇలా ఉండగా సూరజ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో నీలక్షి తోటలో కూర్చుని చంద్రుని చూస్తూ ఉంది. ఎన్నోసార్లు నేను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాను. కానీ ఈ రోజు నా జీవితాన్ని సూరజ్ ఎంత అందంగా మార్చేశారో. నా కంటికి ధూళి రేణువు పడినా కూడా ఆయన తట్టుకోలేరు. ఇలాంటి సంతోషమైన జీవితాన్ని పొందడానికేనా నేను ఇన్ని కష్టాలు అనుభవించింది? అమ్మా, ఇప్పుడు మీరు నా దగ్గర లేరన్న బాధ కూడా లేదు. నా సూరజ్నే నాకు అన్ని. ఆమె ఆనందాన్ని చూస్తూ విధి మాత్రం చిరునవ్వు నవ్వింది. ఎందుకంటే ఈ సంతోషం శాశ్వతం కాదని దానికి తెలుసు. అప్పుడే ఎవరు ఆమె భుజంపై చేయి వేశారు. నీలాక్షి వెనక్కి తిరిగి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏమంది నీలు, భయపడ్డావా? నేనే అంటూ అంశుమన్ ఆమె వైపుకు విచిత్రమైన చూపుతో చూస్తున్నాడు. అయ్యో మీరా, ఇక్కడేం చేస్తున్నారు? నీలు, నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు కదా, నేను ఇలా ఒంటరిగా వదిలేయాలి అనిపించలేదు. అందుకే మాట్లాడడానికి వచ్చాను అంటూ అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతిని విడిపించుకునే ప్రయత్నం చేసింది. కానీ అతను చాలా బలంగా పట్టుకున్నాడు తన చేతిని. నీలు, నీ గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది అంటూ ఆమె వైపుకు అర్థం కాని చూపులతో చూశాడు. అన్నయ్య నీ భర్త నీ భర్త ఎంత చూసుకున్నా ఒక మహిళకు కావలసిన అన్ని అవసరాలు ఉంటాయి కదా, అవి ఆయన పూర్తిగా తీర్చలేరేమో అన్న ఆలోచన నాకు బాధగా ఉంది. నువ్వు టెన్షన్ పడుకో, నేనున్నాను నీ కోసం. ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా ఇక నిస్సంకోచంగా చెప్పు అని అవసరం అనే పదాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్పాడు. దానికి నీలక్షి నవ్వుతూ, నా దగ్గర నా సూరజ్ ఉన్నారు. నా ప్రతి అవసరాన్ని తీర్చడానికి. నేను అడగకముందే నా మనసులో ఉన్నదాన్ని కూడా ఆయన నా కళ్ళ ముందు తీసుకొచ్చేస్తారు. నాకు అంతే చాలనిపిస్తుంది. దానికంటే ఎక్కువ నాకేమీ అవసరం లేదు. మీకు కావాలంటే మీ భార్య అవసరాలు చూసుకోండి అంశుమన్ గారు అని గట్టిగానే సమాధానం ఇచ్చింది నీలాక్షి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.